అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అది డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 1:30 సమయం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం మధ్యరాముడిపేట గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురయ్యారు. 41 రోజు మాల ధరించినటువంటి అయ్యప్పలందరూ కూడాను గత నెల 25వ తేదీన అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటూ మార్గం మధ్యలో శ్రీరంగం అదేవిధంగా కంచి సమీపంలో ఉన్నటువంటి స్టేట్ హైవే వద్ద బస్సును నిలుపుదల చేసి అక్కడ భిక్షను ప్రిఫర్ చేసుకుంటూ భిక్ష ఆరగించే సమయంలో ఆగి ఉన్న ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు చెలరేగిన విషయాన్ని చూసిన అయ్యప్పలు కొంతమంది హుటాహుటిన బస్సు దగ్గర చేరుకొని 25 మందికి సంబంధించినటువంటి బట్టలు అదేవిధంగా ప్రసాదాలను కూడాను భద్రపరుచుకోగలిగారు. కానీ మిగతా 15 మంది మాత్రం ఈరోజు అవి కనీసం పరిరక్షించుకోలేక కట్టు బట్టలతో నిలిచిపోయే పరిస్థితి ఉంది. మొత్తం 42 మంది అయ్యప్ప స్వాములతో పాటు 4 బస్సు సిబ్బంది చూస్తుండగానే ఆ బస్సు దగ్ధమయ్యే తీరు మాత్రం బస్సులో ప్రయాణిస్తున్నారు ఎవ్వరు కూడా బతికి బట్ట కట్టి ఉండరన్నటువంటి భయాందోళన శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు మధ్యరాముడిపేటలో నెలకొనుంది. ఆ రోజు జరిగిన ఆ ఘటనలో మృత్యుంజయులుగా బయటపడినటువంటి ఆ 42 మంది అయ్యప్పలు కూడాను గ్రామానికి చేరుకోవడంతో బంధువులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే మధ్యరాముడిపేట వద్ద ఉన్నామో చూస్తే వీరందరూ కూడాను ఆ 42 మందిలో ఏదైతే అయ్యప్పమాలు ధరించారో 41 రోజు దీక్షతో అయ్యప్పమాలు ధరించుకొని స్వామిని దర్శించుకొని తిరుగు ప్రయాణం వచ్చే క్రమంలో వారికి జరిగినటువంటి ఆ భయం నుండి ఇప్పుడిప్పుడే ఇంకా కోలుకునే పరిస్థితి. ఈ విషయంలో ఆ 42 మంది స్వాములు కూడాను మొదటి నుండి లీడ్ చేస్తున్నటువంటి నిర్వాహకులు మనతో ఉన్నారు. ఆ రోజు అసలు ఏం జరిగింది, ఆ జరిగిన క్షమంలో మీ బంధువులకు కానీ మీకు కానీ ఏమైనా అసలు అంటే బతుకున్నామనే ఒక భరోసా ఉండేది ఆ హారబుల్ ఆ బస్సు కాల్పులు? ఆ టైంలో ఎవరికి ఏమి అనిపించలేదు. మేము కూడా ఒక 100 మీటర్ దూరంలో ఉన్నాం, మాకే ఏమి అనిపించలేదు. మేము ఎంత ఆరిపేస్తామనే ఒక కాన్ఫిడెన్స్లో ఒక 10 మంది మేము వెనక్కి ఉండిపోవడం వల్ల అక్కడ వాటర్ సోర్స్ లేకపోవడం వల్ల ఒక ఇసుక కానీ ఒక ఏమీ కానీ లేకపోవడం వల్ల మేము అది ఏ విధంగా ఆపడానికి మాకు స్తోమత ఇది అవ్వలేదు. ఒక వాటర్ సోర్స్ అనేది పూర్తిగా అక్కడ లేదు, అందువల్ల మేము ఆపలేకపోయాం. లేదంటే ఆ టైంలో అక్కడ ఉండే సహకార బంధువులు వచ్చి అక్కడ మిగతా ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసి వెంటనే మాకు కొద్దిగా సాయం అందించారు. అందువల్ల బస్సు ఆపినటువంటి లొకేషన్స్ అది అంటే జనావాసంలో ఆగిందా లేకపోతే నిర్మానుష ప్రదేశంలో ఆపారు? జనావాసంలోనే ఆగింది. జస్ట్ అంటే జనావాసం అంటే ఒక 100 మీటర్ దూరంలో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ బస్సు అనేది కొద్దిగా ముందుగా ఆగింది. జనావాసంలో ఉంటే ఇంకా ఇబ్బంది అవుతుంది, జనావాసంలో అవి ఆగలేదు. అందువల్ల ఆ వాటర్ సోర్స్ అవన్నీ లేకపోయినాయి. చూస్తే కనుక ఊరుగా నూరు భాష కూడా తెలియదు. అటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ అందరూ ఎందుకు ఆగాల్సి వచ్చింది, ఆగిన ఎన్ని క్షణాల్లో ఈ ఘటన చోటు చేస్తుంది? మేము 10:30కి ఆగాము భిక్ష చేయించుకుందాం అనేసి. ఆగిన వంట అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత స్వామి మొత్తం అన్ని మెటీరియల్ లోపల పెట్టడానికి ట్రై చేసి ఆ క్షణంలో ఏం జరిగిందో తెలియదు, బస్సు దగ్ధం అయిపోయింది. మేము బస్సుకి ఒక 100 మీటర్స్లో ఉన్నాము. ఒక స్వామి చూశారు అకస్మాత్తుగా, స్వామి మన బస్సు దగ్ధం అయిపోతుంది అని చూస్తే అందరం వెళ్ళాం. మంటలు ఆపడానికి జస్ట్ కొంచెం ఉంది, అప్పుడు జస్ట్ కొంచెం అది ఆపడానికి ట్రై చేసి ఆగింది. మళ్ళీ వెంటనే వితిన్ సెకండ్ మళ్ళీ మరి మా వల్ల కాలేదనేసి స్వాములు ఎవరిని దగ్గరికి వెళ్ళొద్దు, పోతే మన వస్తువులు పోనీయండి, దగ్గరికి ఎవరు వద్దు, లోపల ఎవరు ఉన్నారా ఉంటే తీసుకురండి అని 4-5 స్వాములు లోపలికి వెళ్ళారు. ఉన్న వాళ్ళందరూ బయటకు తీసుకొచ్చారు. మేమన్నమాట వెనక్కుండా ఎవరిని దూరం రావద్దు, దగ్గరికి వెళ్ళొద్దని అందరినీ దూరంగా చేస్తాం. ఏమైనా ఇంకేస్ బస్సు పేలు డీజిల్ ట్యాంక్ పేలొచ్చు, గ్యాస్ సిలిండర్లు మన మీదకి రావచ్చు, ఇంకేస్ అవ్వచ్చు అనేసి అందరిని స్వాములందరినీ దూరంగా పెట్టాం, చాలా దూరంగా పెట్టాం, బస్సుకు చాలా దూరంగా ఉన్నాం. కానీ తీర్థ ప్రసాదాలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, తీసుకురావడానికి కూడా కొంతమంది సాహసం చేశారు. ఒక 25 మంది పరీక్షించుకోగలిగారు. ఆ క్షణంలో ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆ బస్సు కాలిపోతున్నటువంటి ఆ ఘటన చూసి ఎటువంటి భయానక పరిస్థితి? భయం కంటే ఇంకేం లేదు స్వామి. ఆ లోపలికి వెళ్ళిన వ్యక్తి వస్తాడా రాడా అంత దీనిగా బస్సు దగ్ధమైంది. ఆ భయం మీద ఎవరిని వద్దన్నాం, కానీ కొంతమంది సామాన్లు ట్రై చేశారు, వాళ్ళ సామాన్లు తీసుకున్నారు. కానీ అంత ఎక్కువగా ఏమి తీసుకోలేదు. బ్యాగ్ చేతికి అందిన బ్యాగు లాగేసుకుని వచ్చేసారు. సగం మందికి బ్యాగులు అవన్నీ వచ్చాయి, సగం మందికి ఏమి లేవు. మొత్తం సెల్లు ఒంటి మీద బట్ట తప్ప, చేతులు ఉన్నవి తప్ప ఇంకేం లేదు కొంతమందికి. అది ఆ రోజు జరిగింది. ఇంకో విషయం ఏమంటే ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల ఎవరికి ఏం కాలేదు, అందరం బయట ఉన్నాం. బయట ఉన్నప్పుడే సిచ్యువేషన్ జరిగింది. అది జరగడం అందరం ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం అంతా అయ్యప్ప దయ వల్లే. చూస్తే కనుక కళ్ళ ముందే బస్సు దగ్ధం అయిపోతున్న దృశ్యాలను చూసినట్టు అయ్యప్పలు మాత్రం
వారి బస్సులో నిక్షిప్తం చేసినటువంటి తీర్థ ప్రసాదాలను తెచ్చుకునేందుకు కొంతమంది భక్తులు మాత్రం అయ్యప్పలు ప్రయత్నించారు. కొంతమంది మాత్రమే ఆ బ్యాగులను సంరక్షించుకోగలిచారు. కాకపోతే ఆ క్షణంలో ఆ మంటల ఎగసిపాటును చూసిన భక్తులు మాత్రం తమకు ఇంకా ఏం జరుగుతుందనే ప్రమాదం అన్న భయంతో ఆ బస్సు సమీపంలో కూడా వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటన చోటు చేసుకున్న క్షణాల్లో ఊరికి ఈ సమాచారం తెలిసిన వెంటనే ఆ బంధువులు ఎలా బాధపడ్డారని చూద్దాం. అమ్మ, ఆ విషయం తెలిసింది కదా, ఆ రోజు 1:30 అయింది. ఎలా తెలిసింది? తెలిసిన తర్వాత ఈ ఊర్లో పరిస్థితి ఏంటి? పరిస్థితి అంతే మరి. మేము ఏడుచుకొని మా స్వాములు ఎలాగోకనా బయటికి రావాలని మేము బాధపడ్డాం. బాధపడిన తర్వాత మా స్వాములు మరి ఒంటి మేము కొట్టు కూడా లేదు కదండి, మేము ఏడిచినాము. మా స్వాములు ఎలాగో వస్తారని మేము బాధపడిపోయాము. అది అంటే ఇప్పుడు ఆ బస్సు కాలిపోయిన పరిస్థితి చూస్తే బస్సులో ఇంకెవరు కూడా బతికి బట్టకట్టే బతికి బట్ట కట్టడానికి లేదనేసి మేము ఆవేశం పడిపోయి ఏడిచినాం అనమాట. ఎలాగోకనగా భాష కూడా రాదు కదా మన స్వాములకి, ఆ భాష రాలేదు. ఎలాగొస్తారని భయపడిపోయి నెత్తినూరు కొట్టుకుని ఎక్కడోళ్ళు అక్కడ ఏడుచుకుని ఎక్కడికక్కడ ఏడుచుకుని బాధపడిపోయాం అంతే. అంటే ఆ రోజు ఆ క్షణాన జరిగినటువంటి దృశ్యం చూసిన తర్వాత మీ వాళ్ళు ఇంటికి వచ్చినంత వరకు కంటి మీద కునుకులేనటువంటి రాత్రులు గడిపారు. ఉన్నామమ్మ. అలాగే రాత్రి పొద్దున్న అలాగా ఎంతకని మన స్వాములు ఏ పక్కలు వస్తారా ఏ కబురు తెలుస్తుందని బాధపడిపోయాము. అది అందరూ బతికి బట్ట కట్టారని తెలిసిన క్షణం అందరూ కూడా అంటే ఒక రకంగా బాగున్నారని ఒక క్షేమ సమాచారం మిమ్మల్ని ఊపిరి పీల్చుకులా చేసిందా? చేశారు. ఈ తర్వాత ఎవరో చెప్పారనమాట 2 గంటలు 2 గంటలకి జనాలు వచ్చిన తర్వాత అప్పుడు మాకు ఆవేశం అదే ఒక నిబ్బరం వచ్చిందనమాట. ఉన్నారు మన స్వాములు వస్తారు అనేసి. అన్ని పోయినా వస్తారు కదా మన స్వాములు అనేసి కొద్ది ధైర్యం. ఈ విషయం తెలిసిన వెంటనే మధ్యరాముడు పేటలో ఒక్కసారిగా ఎటువంటి భయానక పరిస్థితి? ఆందోళనగా వచ్చి జనాలల్లో రోడ్డుకు వచ్చేసారు. స్వాములలో బ్యాగులు అన్నీ కాలిపోయాయి. ఏమైపోద్ది, ఇంటికి వస్తారా రారని భిక్షలు లేక ఇక్కడ ఊళ్ళో చాలా ఇబ్బంది పడ్డాము. ఆ 3 తర్వాత కొద్ది ధైర్యం అయ్యింది. తర్వాత అక్కడ వాటర్ అందుబాటులో లేదు. ఫైర్ ఇంజిన్లో వచ్చిన తర్వాత అందుబాటులో వచ్చి ఆ స్వాములకి అప్పుడు ఇక్కడ ధైర్యం అయ్యింది. అంతవరకు 3 వారికి చాలా ఊర్జనమల్ల రోడ్డు ఎక్కిపోయాము. కానీ అది ఇక్కడ జరగరానిది ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందని భయం. ఏంటంటే మాకు అక్కడ తెలుగు గట్రా రాదు, అంతా అక్కడ హిందీ వాళ్ళు వేరే రాష్ట్రాలు. మరి అక్కడ చాలా ఇది కాబట్టి మనకు తెలియని పరిస్థితి కాబట్టి చాలా ఆందోళన పడ్డాము, చాలా ఇబ్బందులు పడ్డాము. 3 రోజుల వరకు తిరుపతి వచ్చిన వారికి కోలుకోలేదు మేము. మధ్యరాముడిపేట వాసులందరినీ కూడాను భయాందోళన గురి చేసినటువంటి ఈ ఘటన వారందరూ క్షేమంగా ఉన్నారన్నట్టు ఒక సమాచారం వారిని మాత్రం ఊపిరి పీల్చుకునేలా చేసింది అని చెప్పేసి ఒక సంతృప్తి వ్యక్తించారు. మరోవైపు ఈ అయ్యప్ప దీక్షలు 17 ఏళ్ళుగా పరంపర కొనసాగిస్తూ ఈ అయ్యప్ప స్వాములు అందరూ కూడాను ముందుండి నడిపించే గురుస్వామి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంతమంది ఈరోజు ఆ స్వామివారి దర్శనానికి వెళ్ళారు, ఎన్ని రోజులు మాలేశారు, ఆ స్వామి దర్శన భాగ్యం కలిగిన తర్వాత మళ్ళీ తిరుపతి వెళ్ళే క్రమంలో ఆగి ఉన్న బస్సు కాలిపోయింది. ఈరోజు మీరందరూ కూడాను గ్రామస్తులు బంధువులకి అందరికీ తిరిగి వస్తారని ఒక ధైర్యం ఉండేదా? ధైర్యం మీద సంఘటన జరిగింది కదా. ఇప్పుడు 17 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. ఈ సన్నిధానం ద్వారా అయ్యప్ప స్వామి ప్రత్యేకత ఒకటి ఉంది మా ఊర్లోనే. ఏ కోరిక ఉంది, కోరిక మీద మాలైతే ఆ కోరికలు తీరుతున్నవి. దానివల్ల ప్రతి సంవత్సరం ప్రతి ఏటా స్వాములు పెరుగుతున్నారు, కన్య స్వాములు. దానివల్ల అభివృద్ధి ఈరోజు 40 మందికి 45 మందికి ఇలా చేరుతున్నారు. మేము వెళ్ళేది 42 మంది. మా స్వాములందరూ బట్టలన్నీ కాలిపోయినవి, డబ్బులు కూడా కాలిపోయినాయి, కొన్ని బ్యాగులు కూడా కాలిపోయినాయి. ఎవరో కొంతమంది చెయ్యికి ఒక బ్యాగే దొరికింది తీయవలసిన వాళ్ళు. తగిన మిగతాగా నిరాశలుగా మిగిలిపోయారు. అయ్యప్ప స్వామి నిరూపించుకొని మేమందరం బయటపడ్డాము ఎక్కడి నుంచి, ఆ ఆపద నుంచి అనేసి ఆ స్వామినే మొక్కు కోరుకున్నాము. ఇంతలో దేవదల స్వాములు ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడ మారేశారు. ఆ కొడుకులు మమ్మల్ని ఆదుకొని బస్సు ద్వారా తిరుపతి పంపించి తిరుపతి నుంచి మన విశాఖపట్నం వరకు ట్రైన్ కట్టించి ఆ ఖర్చులు బాధ్యత ఏటీజర్లు అన్ని ఖర్చులు మంచి చెడ్లు అన్నీ కన్ను రెప్పలాగా టీములతో సహా టీవీలతో సహా అన్నీ కూడా మమ్మల్ని ఇచ్చి గౌరవించి ఎలాగొచ్చామని వాళ్ళు ఆ స్వామిని అయ్యప్ప స్వామిని నిరూపించుకున్నారు. బయట సహకరించారు. బయట కూడా ఎలాగొచ్చిన దేవదల స్వాములే కారణం, మేము రావడానికి కారణము. ఆ ఘటన జరిగిన క్షణం దగ్గర నుండి ఇంటికి చేరినంత వరకు మీ బంధువులు కావచ్చు, మీ సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళందరూ కూడా మీ క్షేమ సమాచారం తెలుసుకునేందుకు నానా బాధలు పడి ఉంటారు. వారికి సమాధానం చెప్పుకోవడం మీకు సాంకేతిక అంటే మొబైల్ స్విచ్ ఆగిపోవడం ఇదొక బాధ కూడా మిమ్మల్ని దొరికేది అంటే బాధ అనిపించింది. బాధపడ్డారు. 2-3 సెల్ యూజ్ అయినవి. దానివల్ల దేవదల స్వాములుగా ఈ సమాచారం ఇచ్చేసరికి ఆ తల్లిదండ్రుల కొడుకులు ఇతర రాష్ట్రాలు అంటున్నారు. వాళ్ళు ఫోన్ల ద్వారా కాంటాక్ట్ చేసి బస్సు పంపించి
తిరుపతి నుంచి దర్శనం అయ్యే వరకు వాళ్ళే బాధ్యత పడి మళ్ళీ వైజాగ్ కూడా వాళ్ళే దేబెట్టారు. మేము ఆ స్వాముల వల్ల అయ్యప్ప స్వామి కన్నా ఆ తల్లి కాసిన తల్లిదండ్రులుగా మొక్కాలని మేము అందరం నిర్ణయించుకోవాలి. మీకు అయ్యప్ప స్వామి ఉన్నాడు నిరూపించుకోవాలి. మా గ్రామంలో సురక్షితంగా వచ్చాము మేము. చూస్తే కనుక ఆ రోజు జరిగిన ఆ ఘటన తర్వాత ఇటు బంధువులకి అదేవిధంగా గ్రామస్తులకు కూడాను తమ క్షేమ సమాచారాన్ని చేరవేసేందుకు ఎవరైతే వారి 42 మందిలో దేవుదలకు చెందినటువంటి దంపతుల పిల్లలు మాత్రం వెంటనే స్పందించారు. కట్టు బట్టలతో నిలిచిపోయిన వారికి మాత్రం తిరిగి ఇంటికి చేర్చేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతోనే ఈరోజు గ్రామానికి చేరుకున్నాం. కాకపోతే ఆ రోజు జరిగినటువంటి ఈ ఘటన గ్రామస్తులను ఎలా బాధించింది, ఆ బాధించిన వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు మీరు పడిన తపనేంటి? తప్పనంత మామూలు కాదు. మేము ఫోన్లు చేసాం, ఫోన్లు చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్లు అయిపోయినాయి. స్విచ్ ఆఫ్ వేసి అక్కడి నుంచి స్వాములు అవుపించలేదు. ఒకరిద్దరు అవుపిస్తున్నారు, చుట్టూ తిరుగుతున్నారు. తదిమేవి లేరు. ఒక టెన్షన్ అయిపోయి ఏడుపు గోళ్ళు. జనాలు ఇంకా పరిమళాలకు వెళ్ళిపోతున్నారు. తెలిసిన చుట్టాలు కానీ ఉన్నాను వెళ్ళిపోతే మాకు ఏడు మరి ఆధార్ దొరకలేదు. మరి ఫోన్ చేద్దామంటే స్విచ్ ఆఫ్, ఎవరికి చదివిన స్విచ్ ఆఫ్. అది 42 మంది కూడాను ఈరోజు ప్రాణాలతో గ్రామానికి తిరిగి చేరినప్పుడు గ్రామస్తులందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఆ తర్వాత తెలిసిన తర్వాత అప్పుడు ఊపిరి పీల్చుకొని భగవంతుడి మొక్కినాము. అసలు ఇంటికి వెళ్ళిపోతే చాలు, మాకు సామాన్లు లేవు, కాలిపోయినా పర్లేదు, మనుషులు వెళ్ళిపోతే చాలు మాకు అనేసి. ఎలా అనిపించింది సార్ ఆ రోజు పరిస్థితి? ఆ రోజు పరిస్థితిని చూస్తే చాలా కష్టంగా అనిపించిందండి. మాకు సెల్లో మెసేజ్ వచ్చేసరికి ఏంటి ఇలా జరిగింది, ఎప్పుడు లేనిది, ఫస్ట్ టైం మాకు ఇలా జరిగింది, బస్సుకి ఇంతవరకు లేనిది, ఇన్ని సంవత్సరాల్లో మాలేసినప్పుడు మా స్వాములు చక్కగా ఇల్లు వచ్చారు, ఈ ట్రిప్ ఇలాగ జరిగిందని చాలా బాధపడ్డాం సార్. బస్సు కాలిపోయినటువంటి భయానక దృశ్యాలు ఆ చూస్తుంటే క్షణంలో అయ్యప్పలు అందరూ కూడా ప్రాణాలతో ఉండి ఉంటారు, ఏం జరిగింది అన్నటువంటి ఒక భయం ప్రతి ఒక్కరు కూడా వెంటాడింది. స్వాములు అక్కడ ఆ సిచ్యువేషన్ చూస్తే మాకు చాలా గందరగోళంగా ఉంది. ఎందుకంటే స్వాములు ఉన్నారా, ఏటయ్యారా, ఏటి విషయమా, ఎంత దీనిగా అయినప్పుడు చాలా కష్టంగా ఉందని అనిపించి బాధపడ్డాం సార్. చూస్తే బస్సు కాలిపోతున్నప్పుడు అక్కడే ప్రత్యక్షంగా ఉన్నారు. ఎంతసేపట్లో బస్సు దగ్గర చేరుకున్నారు? చేరుకున్న తర్వాత మీ సామాగ్రిని ఏమైనా మీరు భద్రపరచుకోవడానికి అవకాశం కలిగింది? భద్రపరచుకోవడానికి ఏం లేదు. మేము ఎలా ఉంటామో ఏంటనేది అక్కడ ఇదైన తప్ప సామాన్లు భద్రపరచుకోవడానికి మనుషులు షేపుగా ఉంటామా లేదనేది సామాన్లు ఇవన్నీ కాదు. మనుషులు ఉంటే చాలా అనే పరిస్థితిలో ఉన్నాం ఆ టైంలో. మరీ దారుణంగా ఏంటంటే పరిస్థితి ఏమైపోయింది, అందులో ఇంకెవరు ఉండిపోయారా, ఏమైపోయిందా తెలియదు. మనిషి పక్క ఉన్నారు, ఎతికితే ఏమి ఎక్కడ అందరూ ఇదంతా ఈ కీరయ్యి చేరిన అందరూ ఒక దగ్గర చేరిన వారికి ఉన్నారా, అందరూ ఉన్నారా లేరని తెలియదు. ఇంక లోపల ఏమైంది కూడా తెలియదు. అందరం దిగిపోయాము. ఏమి ఈ లోపల ఎవరు ఎక్కిపోయారా, ఏమైందా, ఇటువంటి ఇబ్బందులు మాకు ఇదంతా కీరయ్యి ఫైర్ ఇంజిన్లు ఇవంతా వచ్చి వీళ్ళంతా సహకరించిన వరకు ఏం తెలియలేదు. ఇంకా ఎవరు ఎక్కడున్నారో ఈ 47 మందిలో ఎక్కడ ఎవరున్నారో ఏమున్నారో అనే తప్పగానే ఇంకేం లేదు. ఇది ఒక పునర్జన్మగా భావిస్తారా? అయ్యప్ప మరో జన్మ మీకు ఇచ్చారనుకుంటున్నారా? కంపల్సరీగా అయ్యప్ప జన్మ ఇవ్వకపోతే ఇన్ని రోజులు ఇన్ని బస్సులు కానీ ఇన్ని కార్లు కానీ కాలిపోతే ఎక్కడ మనుషులు డ్యామేజ్ అయ్యారు. మాకు ఇంతవరకు డ్యామేజ్ అవ్వకుండా వచ్చింది ఇది ఒక్కటే మధ్యనాయుడుపేట స్వాములు తప్ప ఇంతవరకు ఎవరు డ్యామేజ్ లేకుండా మనుషులు అంటూ రాలేదు ఎక్కడ కూడా. మాకు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉండబట్టే ఈరోజు ఇలాగ వచ్చాము. కాకపోతే వీళ్ళకి వస్తాము, వీళ్ళకి వస్తారు అని అనుకోవడానికి కూడా ఊళ్ళో కానీ ఎవరు అనుకోలేదు. మేము కానీ ఎవరు అనుకోవడానికి అయితే ఏం లేదు. ఆ అయ్యప్ప అదే మనసులో ఆ స్వామి మనసులో దూరి ఆ అరగంటలో బస్సు అక్కడ పెట్టి మొత్తం ఫాలోఅప్ చేసి మధ్యనాయుడుపేట ఇంటికి వచ్చిన వరకు ఆయన పాలిప్ చేశారు. పాలిప్ చేస్తే అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికాడ వాళ్ళకి ధైర్యం కలిగింది. ఎందుకంటే ఏదో జరిగినా బాగానే ఉందని చెప్పేస్తాము. కానీ ఇంటికాడ వాళ్ళు చూసిన వరకు ఏం తెలియదు కదా. మనుషులు ఎప్పుడైతే చూసి ఇదయ్యారో అప్పుడు ఆనందించి అప్పుడు సంతోషపడ్డారు తప్ప అంతవరకు టెన్షన్తో ఉన్నారు. చూస్తే మధ్యరాముడుపేట గ్రామానికి చెందినటువంటి అయ్యప్ప స్వామి భక్తులు గత నెల 20వ తేదీన అయ్యప్ప స్వామిని దర్శించుకుంటూ తిరుగు ప్రయాణంలో వారు శ్రీరంగం అదేవిధంగా కంచి మధ్యలోనూ బస్సుని స్టేట్ హైవే వద్ద నిలుపుదల చేసి అక్కడికి 100 మీటర్ల దూరంలో భిక్షను ప్రిఫర్ చేసుకుని ఆ భిక్ష స్వీకరించే క్రమంలో ఇంకా కొద్దిసేపటి ఉంటే ఆ భిక్షను స్వీకరించి ఈరోజు వాళ్ళు మాత్రం మళ్ళీ తిరిగి బస్సు ఎక్కే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ బస్సులో చెలరేగిన మంటలను చూసిన కొంతమంది స్వాములు మాత్రం ఆ సామాగ్రిని పరిరక్షించేందుకు చేసిన ప్రయత్నంలో ఆ మంటలకి ఎక్కడ ఆహుతి అయిపోయి ఉంటారో మొత్తం 47 మంది 42 మంది అయ్యప్ప స్వాములు అదేవిధంగా 5గురేమో బస్సు సంబంధించిన సిబ్బంది వీరందరూ కూడాను తమ విధి నిర్వహణలో భాగంగా అక్కడ వంట ప్రిఫర్ అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వస్తు సేకరణ ఇలాంటి విషయాల్లో చెల్లాచెదురైపోయిన ఈ క్రమంలో బస్సు ఒక్కసారిగా అగ్నికి ఆహుతి కావడంతో ఎవరైనా బస్సులో ఉన్నారా, బస్సులో ఉంటే వాళ్ళ ప్రాణాలతో బతికి బట్ట కట్టారని ఆరా తీసేందుకు వారు చేసిన ప్రయత్నంలో మాత్రం అందరూ ఒక్క చోటకి చేరుకోవడం మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఘటన జరిగిన రోజు మధ్యరాముడుపేట గ్రామ
గ్రామంలో ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడాను జరిగిన ఈ ఘటనలో వారందరూ కూడా క్షేమంగా ఉన్నారా లేరా అని ఆరా తీయడంతో 3 గంటల సేపు జరిగినటువంటి ఈ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్లో వెనువెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకోవడం, మంటలను అదుపు చేసిన తర్వాత మొత్తం 47 మంది కూడా ప్రాణాలతో ఉన్నారని క్షేమ సమాచారం తెలిసిన తర్వాత గ్రామస్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే కట్టు బట్టలతో ఉండిపోయిన ఆ సోములందరినీ కూడాను ఈరోజు దేవదలకు సంబంధించిన దంపతుల పిల్లలు మాత్రం వీళ్ళందరికీ కూడాను అంటే ఆర్థిక పరంగా ట్రావెలింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి తిరిగి గ్రామానికి చేరుకునేందుకు వారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు మాత్రం తమకు ఇది ఒక పునర్జన్మగా భావిస్తున్నాం. గ్రామంలో ఎప్పుడూ లేనటువంటి ఈ ఘటన చూసుకోండి. ఇప్పటి వరకు ఎక్కడైనా ట్రావెల్ బస్సులు కనుక ఈరోజు అగ్నికి ఆహుతైతే ప్రాణాలు గాల్లో కలిసిపోయే ఘటనలు చోటు చేసుకునే కానీ మధ్యరాముడిపేటకు సంబంధించి ఈ ట్రావెల్ బస్సులో ప్రయాణించిన అయ్యప్ప స్వాములతో పాటు ఆ సిబ్బంది కూడా ప్రాణాలతో బతికి బట్టకట్టడం ఈరోజు అయ్యప్ప స్వామి తమకు ఒక పునర్జన్మ ఇచ్చారన్నటువంటి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్పని నమ్ముకున్న తమకు మాత్రం తమకి తమ కుటుంబాలకి ఎటువంటి ప్రాణహాని లేకుండా చూసుకొని తిరిగి క్షేమంగా ఇంటికి ఉంచేందుకు అక్కడ కట్టుబట్టలతో ఉండిపోయినప్పటికి కూడాను తమకు ₹1 చిల్లిగా లేకుండా ఇటు తిరుపతి వెళ్ళి ఆ దర్శన భాగ్యాన్ని కల్పించి మళ్ళీ గ్రామానికి ఇంటికి చేరేందుకు అవసరమైనటువంటి ఆర్థిక పరిపుష్టిని కల్పించిన వారందరినీ కూడాను ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మునుపెన్నడూ లేనటువంటి ఘటన చూసుకున్న ఏదైతే మధ్యరాముడిపేట గ్రామంలో మాత్రం అయ్యప్ప స్వాముల బస్సు అగ్ని ఆహుతైనటువంటి ఘటనలో 42 మంది క్షేమంగా ఉన్నారన్న క్షేమ సమాచారం గ్రామస్తులు మాత్రం అందరినీ ఊపిరి పీల్చుకునేలా చేసిన దాంట్లో ఎటువంటి అతిశయక్తి లేదు. మధ్యరాముడిపేట నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ సురేష్లతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.